నమస్తే బ్రో. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళే ఉంది. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర పరిస్థితి ఏమో గానన్నా, మా పరిస్థితి అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా దరిద్రంగా. నేను యాక్చువల్‌గా బీటెక్ కంప్లీట్ పాస్డ్ ఔట్ స్టూడెంట్ ఇప్పుడు. సర్టిఫికేట్లు రాలే ఇప్పుడు దాకా. ఖాళీగా రోడ్ల ఎమ్మట పడి తిరుగుతున్నానన్నమాట. అదే నా సర్టిఫికేట్లు ఎందుకు ఇవ్వట్లేదని కాలేజీ‌లోని అడిగితే, మీకు గవర్నమెంట్ ఫీజ్ ఎయలేదు అంటున్నారు. ఇప్పుడు అదే నాకు ఆ ఫీజ్ నాకు ప్లేస్‌మెంట్ వచ్చిందన్న. ప్లేస్‌మెంట్ కూడా పోయింది. కేవలం గవర్నమెంట్ వల్ల నాకు వచ్చిన జాబ్ ఆపర్చునిటీ పోయింది. చాలా అంటే చాలా నష్టపోతున్నాము. మొన్నే ఒక 30,000 కట్టామన్న చేతి డబ్బులు. అయి గాక మళ్ళీ ఇంకా 45,000 కట్టాలంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇలాంటివి పెట్టే బదులు మాలాంటోళ్ళు చదువుకునేళ్ళకి ఫీజులు ఇయొచ్చు కదా! కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమన్నారు? ప్రతి విద్యార్థి ఆనందంగా ఉన్నాడు నా పాలనలో అంటున్నాడుగా. ఆనందంగా అంటే అన్న, చదువుకొని రోడ్ల ఎమ్మట తిరుగుతూ ఆనందంగానే ఉన్నాం మేము బాగా. ఉద్యోగాలు చేసుకుంటే ఆనందంగా కాదు. రోడ్ల ఎమ్మట పడి తిరుగుతా, గాలి తిరుగులు తిరుగుతా బాగా ఆనందంగా ఉన్నారు యువతంతా. కానీ నేను వచ్చాక ఎంప్లాయ్‌మెంట్ పెరిగిందని కూడా అంటున్నాడు కదా నారా లోకేష్. ఏది పునుగుల కొట్లు, టిఫిన్ షాపులు ఇలాంటివి బాగా పెరిగినాయి అన్న. జాబులు కాదు వచ్చింది. ఏమొచ్చినాయి జాబులు? అది. ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర ధరకు వస్తువులు కానీ, పెట్రోల్, డీజిల్ కానీ ఎలా ఉన్నాయి? దొరుకుతున్నాయా? అందుబాటులో ఉన్నాయా? విజనరీ చంద్రబాబు నాయుడు గారు అంటారుగా, నేను విజనరీ, రాష్ట్రంలో ఏ సమస్య ఉండదు అని కూడా మాట్లాడతారుగా. ఇక్కడ రాష్ట్రంలో సమస్యలు తప్ప అక్కడ ఇంకేం కనిపించలేదు అనమాట. పెట్రోల్, డీజిల్ ఏమో కానీ సమస్యలు బాగా కనబడుతున్నాయి మనకి. మొన్నటిదాకా జనాలు ఎట్లా కొట్టుకున్నారో మనం చూసాం కళ్ళారా. ఒకప్పుడేమో కరోనా వచ్చినా ఏదొచ్చినా మొత్తం జగన్ అన్న మీద నెట్టేశారు. ఇప్పుడు మరి ఎవరిని అనాలి? పెట్రోల్ దొరకట్లా, డీజిల్ దొరకట్లా, ఎవరిని అనాలి ఇప్పుడు మనం? గతంలో మరి చాలా ఛానల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే ఇటువంటి పరిస్థితులు వచ్చాయని కూడా మాట్లాడారు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వల్లనే అంత ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏదీ లేదా, అంత రాష్ట్రం అంతా అభివృద్ధి పాలన నడుస్తుందా? ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం గుండి ఉంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. మొత్తం జనాలు మొత్తం సమాధులు అయిపోయి శ్మశానం మిగిలిపోయేది ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఆ రోజు అంత కరోనాని కూడా సింగిల్ హ్యాండెడ్గా చాలా అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారనమాట. మెడిసిన్ విషయంలోనే కానీ, హాస్పిటల్స్లోనే కానీ. ఆరోగ్యశ్రీలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో యాడ్ చేశారు కరోనా ట్రీట్మెంట్ అనేది. ఇంతకన్నా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు? వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 1లో ఉంది. ఇవన్నీ కూడా పచ్చ మీడియా ఏం చేసిందంటే అన్ని అబద్ధాలు అన్నట్టుగా చేశారనమాట. నిజంగా అదే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ గురించి వీళ్ళు ఎంత అల్లాడిపోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడులాగా కరోనా లాంటిది వస్తే ఇక్కడ ఏం పరిస్థితి? ఒక వరద వస్తే కాపాడలేరు. పెట్రోల్, డీజిల్ అంతే, ప్రతిదీ సమస్యలే. అది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ, దేశాన్నే మన భారతదేశానికే నేను సలహాలు ఇస్తా, అలాంటి నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేయలేనా అని మాట్లాడుతున్నాడు. 14 సంవత్సరాలు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటన్నా? మొన్న మేనిఫెస్టోకి వచ్చేసరికి అక్కడ కనబడుతుంది విజనరీ అనేది. నేను 15,000 ఇచ్చా అంటే నేను ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు 15,000 ఇస్తా అంటాడు. గ్యాస్ బండ్లు ఇస్తా అంటాడు. పక్క రాష్ట్రంలో పథకం తీసుకొచ్చాడు పెడతాడు, ఫ్రీ బస్ అంటాడు. విజనరీ ఆడుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన విజనరీ లీడర్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోనే కానీ, హెల్త్ సిస్టంలోనే కానీ ప్రతి దాంట్లో కూడా విజనరీ చూపించాడు. ఇప్పుడు మొన్న అప్పుడు ఏం చెప్పారు ఒక మీటింగ్లో, ఈరోజు పిల్లలు రేపు చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే రేపటి రోజు నాళ్ళే ఫారిన్లోకి వెళ్ళి ఫారిన్ ఎడ్యుకేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో కాంపిటేటివ్గా పోటీ చేసి అక్కడ నుంచి మనకి ఇన్వెస్టర్స్ని తీసుకొస్తారు. అది జగన్ గారి విజనరీ. ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళకైనా ఇప్పుడు చదువుకునే స్కూల్ పిల్లలే రేపు ఫారిన్ వెళ్ళి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మన రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారన్నమాట. అది విజనరీ అంటే. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ అవి చూపిస్తే విజనరీ అనరన్న. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పరిశ్రమను తీసుకురావాలి, మేము వచ్చాక అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, విశాఖపట్నం కానీ అమరావతి కానీ భారీగా డెవలప్ అవుతుంది అంటున్నారు. ఇవన్నీ శంకుస్థాపన మనకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినాయే. అవన్నీ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అనమాట. పేపర్ ఆర్టికల్సే కానీ, న్యూస్ ఛానల్ ఆర్టికల్సే కానీ అన్నీ ఉన్నాయి. అవన్నీ అప్పుడు ఎవరో కన్న పిల్లలకి నేనే తండ్రిని అంటే ఎలా?